విద్య గురుముఖతః నేర్చుకోవాలి. ఈ కథ అరణ్య పర్వంలో ఉంది. పూర్వం భరద్వాజుడనే మహర్షి ఉండేవాడు. ఆయనకు ప్రాణ స్నేహితుడు రైభ్యుడు. వారిరువురు సూర్యోదయానికి ముందుగానే లేచి కాలకృత్యాలు ముగించి నదీ స్నానం చేసి నిర్మల చిత్తంతో పరబ్రహ్మ ధ్యానం చేసుకుంటూ అడవిలో దొరికే ఫలాలతో జీవయాత్ర సాగించేవారు. అలా ఉండగా వారిలో భరద్వాజునికి యువక్రీతుడనే కుమారుడు కలిగాడు. రైభ్యునికి ఆర్యావసువు, పరావసువు అని ఇద్దరు కుమారులు పుట్టారు. వారు పెరిగి పెద్దవారయ్యారు. భరద్వాజుడు ఎప్పుడు ధ్యాన సమాధిలో ఉండి కుమారుని విద్యా విషయాలు పట్టించుకోలేదు. రైభ్యుడు తన కుమారులిద్దరినీ విద్వాంసులుగా తీర్చిదిద్దుకున్నాడు. వారు ఉభయులు వివిధ ప్రాంతాల్లో పర్యటించి తమ విద్యతో అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఇది చూసిన యువక్రీతునికి విచారం కలిగి వారి వలె తాను కూడా విద్యావంతుడై విశేష ఖ్యాతి సంపాదించాలనుకున్నాడు. అదే ఊహతో తపస్సు ప్రారంభించాడు. యువక్రీతుని తీవ్ర నిష్టను గ్రహించి దేవేంద్రుడు వచ్చి, స్వామి, విద్య అనేది గురుముఖతః అధ్యయనం చేయక తప్పదు. అప్పుడు కానీ వేదాంగ విజ్ఞానంతో మనస్సు పరిపక్వం కాదు. ఈ ప్రయత్నం మాని ఉత్తమ గురువుని ఆశ్రయించు అన్నాడు. ఆ మాట యువక్రీతునికి నచ్చలేదు. తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఉచిత రీతిని వీనికి ఉపదేశించాలని ఇంద్రుడు ముసలి బ్రాహ్మణలో వచ్చి గుప్పెడుతో ఇసుక తీసి నదిలో పోస్తున్నాడు. యువక్రీతుడు నదీ స్నానానికి వచ్చి, ఏమిటి పని, ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. వృద్ధుడు నవ్వుతూ, ఈ నదికి అడ్డంగా గోడ కడుతున్నాను అన్నాడు. యువక్రీతుడు నవ్వి, ఇంతటి నదికి గుప్పెడు ఇసుకతో గోడ కట్టడం ఈ జీవితంలో సాధ్యమా అన్నాడు. అప్పుడు ఆ వృద్ధుడు, నాయనా, గురు శుశ్రూష లేకుండా వేద విద్య అంతా నేర్చుకోవాలనుకోవడం కంటే నేను చేసేది అవివేకం కాదు అని జవాబిచ్చాడు. ఓహో సురపతి, మీరు ఎలా అయినా సరే నాకు వేద విద్య అనుగ్రహించి విశేష ఖ్యాతి కలిగించాలి అని ప్రార్థించాడు. ఎన్ని చెప్పినా ప్రయోజనం లేదని ఇంద్రుడు అనుగ్రహించాడు. యువక్రీతుడు సర్వవేద శాస్త్ర విద్యా విదుషుడయ్యాడు. మరుక్షణంలో తపోదీక్ష విడిచి తండ్రివ దగ్గరికి వచ్చి జరిగిన విషయాలన్నీ వివరించాడు. అప్పుడు భరద్వాజుడు, నాయన, ఈ విధంగా విద్య సాధించడం వల్ల అది అహంకారం కలిగిస్తుంది. అహంకారం ఆత్మనాశన కారణం నాయన. ఇంత చిన్న వయసులో తీవ్ర తపస్సు చేసి వరాలు పొందడం మరింత అహంకార హేతువవుతుంది. అయినా ఒక మాట విను, నువ్వెప్పుడూ రైభ్యుని ఆశ్రమ పరిసరాలకు వెళ్ళబోకు. ఆయన కుమారులతో వైరం తెచ్చుకోకు అన్నాడు. యువక్రీతుడు వివిధ ప్రదేశాలు పర్యటించాడు. అలా ఉండగా ఒకనాడు, అది వసంతమాసం, అరణ్యమంతా పూల వాసనలతో ప్రకృతి అంతా పరమరమణీయంగా ఉల్లాసకరంగా ఉంది. అటువంటి సమయంలో యువక్రీతుడు రైభ్యుని ఆశ్రమ ప్రాంతానికి వచ్చాడు. ఆశ్రమంలో ఆ మహర్షి కోడలు ఒంటరిగా కనిపించింది. యువక్రీతుని మనసు బెదిరి ఇంద్రియాలు వశం తప్పాయి. ఆశ్రమానికి వచ్చిన మహాముని ఈ కథ విని తీవ్ర క్రోధంతో తన శిరస్సు నుండి 2 జటలు తీసి హోమం చేసి ఒక సుందరాంగిని, ఒక రాక్షసుని సృష్టించాడు. వారిద్దరూ మహర్షి ఆదేశం ప్రకారం యువక్రీతుని సమీపించారు. ఆ సుందరీమణి తన కోరచూపుతో, చిరునవ్వుతో, లావణ్య దేహ ప్రదర్శనతో యువక్రీతుని లొంగదీసి వాని చేతిలోని పవిత్ర జలపూర్ణమైన కమండలంని తీసుకువెళ్ళిపోయింది. అంతలో వాని శక్తి వశించగా ఆ రాక్షసుడు తన శూలంతో యువక్రీతుని తరిమి పడవబోయాడు. సరిగ్గా భరద్వాజుని ఆశ్రమం ద్వారం దగ్గరే వానిని సంహరించాడు. అది చూచి భరద్వాజుడు, నాయన, అనాయాసంగా లభించిన విద్య ఇటువంటి అనర్థాలే తెస్తుందని చెప్పినా విన్నావు కాదు అని గొల్లును విలపించి ఆ తీవ్ర వేదనతో రైభ్యుని శపించి తాను కూడా అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేశాడు. శాపగ్రస్తుడైన రైభ్యుడు ఆయన కుమారుని చేతిలోనే మరణించాడు. అప్పుడు ఆర్యావసువు సూర్యుని ఉపాసించి తన తండ్రిని, భరద్వాజ యువక్రీతులని బతికించాడు. పునరుజ్జీవితుడైన యువక్రీతుడు తన ఎదురుగా ఉన్న దేవతలను ఉద్దేశించి, నేను కూడా ఆ రైభ్యుని వల్లే తపస్సు చేసి వేదవేత్తనయ్యాను కదా, అయినా ఈయనకంటే గొప్పవాడెలా అయ్యాడు అనగా, ఈయన నాకంటే గొప్పవాడెలా అయ్యాడు అనగా వారు, నాయన, ఆయన గురు శుశ్రూష క్లేశాలతో వేద విద్యను సాధించాడు కనుక అంత శక్తిశాలి అయ్యాడు. అది లేకుండా నువ్వు సాధించావు. ఆ శక్తి నీకు రాదు. విద్య గురుముఖత నేర్చుకోవాలి నాయనా అని వారు వెళ్ళిపోయారు. ధన్యవాదాలండి.